హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన రోజువారీ జీవితంలో లెక్కలను ఏ విధంగా వాడవచ్చో చూద్దామా? ఒక పండగ వస్తోంది అనుకుందాం. నీలు తన కుటుంబ సభ్యులతో షాపింగ్కి వెళ్ళింది. వారు ముందుగా ఒక డ్రెస్ని తీసుకున్నారు. నీలుకి 750 రూపాయలు పెడితే ఒక మంచి డ్రెస్ వచ్చింది. నీలు వాళ్ళ అమ్మ చీర 1150 రూపాయలు అయ్యింది. అమన్ డ్రెస్ 650 రూపాయలు అయ్యింది. అంటే ఇప్పటి వరకు వారు మొత్తం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఇది తెలుసుకోవడానికి ఈ 3 అంకెలను ఒకదాని కింద ఒకటి, అంటే ఒకట్ల స్థానం కింద ఒకట్ల స్థానం, పదుల స్థానం కింద పదుల స్థానం ఈ విధంగా వచ్చేలా రాయాలి. ఇప్పుడు మనం కుడివైపు నుండి మొదలుపెట్టి వాటిని కలిపితే చాలు. 0 + 0 + 0 = 0. 5 + 5 + 5 = 15. 1 క్యారీ ఓవర్, అంటే 1ని వందల స్థానంలో పైన వేసుకుంటాము. 1 + 7 + 6 ప్లస్ పైన ఉన్న 1 = 15. ఇప్పుడు మళ్ళీ వచ్చిన క్యారీ ఓవర్ 1ని వేల స్థానంలో పైన వేసుకుంటాము. 1 + 1 = 2. అంటే ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం 2550 రూపాయలు ఖర్చు చేశారన్నమాట. వారి దగ్గర మొత్తం 3250 రూపాయలు ఉన్నాయి. ఇంకా అమన్ తండ్రికి ప్యాంటు కోసం క్లాత్ కొనడానికి ఎంత డబ్బు మిగిలి ఉంది? ఇది కనుక్కోవడం కోసం ఇప్పుడు 2550 రూపాయలను 3250 రూపాయల నుండి తీసివేయాలి. ఈ 4 అంకెల సంఖ్యలను ఒకదాని కింద ఒకటి, అంటే ఒకట్ల స్థానం కింద ఒకట్ల స్థానం, పదుల స్థానం కింద పదుల స్థానం ఈ విధంగా వచ్చేలా వేయాలి. మనం కుడివైపు నుండి మొదలుపెట్టి వాటిని తీసివేస్తే చాలు. 0 - 0 = 0. 5 - 5 = 0. 2 - 5. 2 నుండి 5 పోదు కాబట్టి ఇప్పుడు పక్క నుండి అప్పు తీసుకోవాలి. అప్పుడు 12 అవుతుంది. 12 - 5 = 7. మరి అప్పు ఇవ్వడం వలన పక్కన ఉన్న 3 కాస్త 2 అయ్యింది. 2 - 2 = 0. అంటే వారి దగ్గర ఇంకా 700 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వారు ఒక బట్టల దుకాణానికి వెళ్ళారు. అక్కడ 1 మీటరు ప్యాంటు గుడ్డ ధర 200 రూపాయలు అని చెప్పారు. అమన్ తండ్రికి ప్యాంటు కోసం 1 మీటర్ 50 సెంటీమీటర్ల గుడ్డ కావాలి. 50 సెంటీమీటర్లు అంటే మీటరులో సగం. కాబట్టి 50 సెంటీమీటర్ల గుడ్డ ధర 200/2 అంటే 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ప్యాంటు కోసం కావలసిన మొత్తం గుడ్డ ధర 200 + 100 = 300 రూపాయలు అన్నమాట. కాబట్టి 700 రూపాయల నుండి 300 రూపాయలు ఖర్చు పెట్టి అమన్ తండ్రికి బట్టలు కొన్నారు. ఇప్పుడు వారి దగ్గర 400 రూపాయలు మిగిలాయి. వారు ఇప్పుడు భోజనం చేసి స్వీట్లు కొనాలని అనుకున్నారు. వారు ఒక్కొక్క బర్ఫీ 12 రూపాయల చొప్పున మొత్తం 15 బర్ఫీలు కొన్నారు. కాబట్టి 15 × 12 = 180 రూపాయలు ఖర్చు అయ్యాయి. వారు ఇంకా ఒక్కొక్క ప్లేటు 55 రూపాయల చొప్పున 4 ప్లేట్ల చికెన్ చౌమీన్ కొన్నారు. అంటే 55 × 4 = 220 రూపాయలన్నమాట. ఇప్పుడు వారు స్వీట్ల కోసం 180 రూపాయలు ప్లస్ చికెన్ చౌమీన్ కోసం 220 రూపాయలు, అంటే మొత్తం 400 రూపాయలు ఖర్చు పెట్టారు.
ఇప్పుడు వారి వద్ద డబ్బు ఏమీ మిగలలేదు. కానీ వారు పండగను జరుపుకోవడానికి చాలా బహుమతులను కొనుక్కున్నారు కదా. డబ్బు ఖర్చు పెట్టిన దానికన్నా ఈ సంతోషం చాలా ముఖ్యమైనది. ఇకపోతే పెద్ద వేడుకలప్పుడు మనం పెద్ద పెద్ద లెక్కలు చేయాల్సి ఉంటుంది. అంటే పెళ్లి జరిగిందనుకోండి, అప్పుడు మనం ఎక్కువ స్వీట్లు, బట్టలు మరియు ఆహారం కొంటాము కదా. ఉదాహరణకు ఆహారం కోసం క్యాటరర్ అంటే వంట వండి సప్లై చేసేవారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ప్లేట్కి ఇంత అని తీసుకుంటారు. ఒక ప్లేట్ అంటే ఒక అతిథి. ప్లేట్ ధర 350 రూపాయలు అవుతుంది. ఫంక్షన్కి 250 మంది అతిథులు వస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఆ క్యాటరర్ భోజనం సప్లై చేయడానికి 350 ఇంటూ 250 87,500 రూపాయలు తీసుకుంటాడు. కాబట్టి అర్థమైంది కదా పిల్లలు, లెక్కలు ఎల్లప్పుడూ మన చుట్టూనే ఉంటాయి. చిన్న పిక్నిక్ నుండి వివాహ వేడుకల వరకు, కేకు కొనడం దగ్గర నుంచి ఎక్కడికైనా హాలిడేస్కి వెళ్లే వరకు మనం లెక్కలు వాడవచ్చు. కాబట్టి లెక్కలను అభ్యాసం చేస్తూ ఉండండి పిల్లలు.